మరి ఏం చేసి ఇచ్చినవే మేము పట్టుకుంటాం సార్. ఇక్కడ మీరు జాబ్ చేస్తారని మీరు రాజు అని మీరు ఇక్కడ జాబ్ చేశారని ఇక్కడ వాళ్ళతో మీరు చక్కగా మిళితమైనారని ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోయేటువంటి ఊరి పేరెంట్స్ సార్ రేగులగూడెంకి వెళ్తున్నాం మనం పిల్లలం. మనము ఏంటంటే అడవి ప్రాంతంలో అక్కడ కొంత గిరిజన వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ వ్యవసాయం ఎలా చేస్తారు, సేంద్రియ పద్ధతులు ఉపయోగిస్తున్నారా లేకుంటే వాళ్ళు కూడా మనలానే మన పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఏమైనా వాడుతున్నారా, ఇలాంటివన్నీ మనము తెలుసుకోవడానికి ఇప్పుడు మనం టూర్ వెళ్తున్నాం నాన్న. ఇదేం చెట్టు సార్? ఇది ఇప్ప చెట్టు మేడం. ఇది ఇప్ప చెట్టు అనేది ఆయుర్వేదికం పనిచేస్తుంది. ఇంకా దీనికి ఇప్ప కాయలని కాస్తాయి, ఇప్ప పువ్వులు వస్తాయి. ఇప్ప పువ్వులతోని మనకు ఇది మన భద్రాచలంలో ఇది ప్రసాదంలో ఇందులో ఇప్ప పూలని కలుపుతారు మేడం. ఇంకా ఈ పూలతోని మన లిక్కర్ అంటే సారా తయారు న్యాచురల్ సారా తయారు చేసుకుంటారు. ఇంకా ఈ కాయలతోని మనం ఇది ఇస్తాం. ఇదేంటిది న్యాచురల్ ఆయిల్ కూడా తయారు చేస్తారు. న్యాచురల్ ఆయిల్ తీస్తారు. దీనికి ఇంకా జంతువులు కూడా ఈ పువ్వుల కింద పడ్డప్పుడు కాయల కింద పడ్డప్పుడు జంతువులు మేకలు వచ్చి కూడా ఇష్టంగా తింటాయి. ఇది బాడీకి మనకు చాలా ఆయుర్వేదంగా పనిచేస్తాయి మేడం. ఇది మనకు ఒక వన్ ఆఫ్ ద ఆయుర్వేదంలో ఇది ఒక చెట్టు మేడం. ఇది చాలా రేర్గా ఇప్పుడు దొరకట్లేదు. ఇవి ఎక్కడ కూడా అడవి ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. వేరే ప్రాంతాల్లో అయితే దొరకట్లేదు ఈ చెట్టు. అవును సార్. ఇది వీళ్ళు ఈ గిరిజన అంటే ఇక్కడ ఉండే ప్రాంతం వాళ్ళు దీని ఒక దైవం లాగా వేప చెట్టుని ఎలా దైవం లాగా పూజిస్తామో అట్లనే ఈ విప్ప చెట్టుని వీళ్ళు జనవరి ఫిబ్రవరి నెల ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి అంత క్లీన్ చేసేసి ఆకులు అల్మలు ఎంత క్లీన్ చేసేసినాక ఆ పూలు పడ్డప్పుడు ఏరుకోవడానికి ఫ్రెష్ గా బాగా దొరుకుతాయి. ఇంకోటి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ఒక దైవాన్ని కొలుచుకొని మొక్కినాక మాకు ఈ సంవత్సరం బాగా పువ్వులు కాయాలి, బాగా కాయలు కావాలి అని వాళ్ళు మొక్కుకొని దానికంటే ముందే ఒక 1 మంత్ బిఫోర్ అంటే పువ్వులు రాకముందే ఒక 1 మంత్ బిఫోర్ వచ్చి వాళ్ళు ఈ చెట్టు దగ్గర పూజ చేసి చుట్ట మొత్తం క్లీన్ చేసేసి అవసరమైతే ఆవు పేడతో మొత్తం అలికిపోతారు. ఎందుకంటే పడ్డ ఏం డ్యామేజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. అలా ఇది బాగా మంచి పనికి వస్తుంది మేడం మనకు. ఇది వన్ ఆఫ్ ద ఆయుర్వేదికంలో వన్ ఆఫ్ ద మంచి చెట్టు మేడం. ఇది ఒక మంచి విషయం చెప్పారు సార్ మీరు. వేరు లేదు వేరుందా ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఉన్నదా యాడ్ అయ్యే ఉందా పోయిందా సచ్చిందా ఊదిపోయిందా? అంటే ఇలా ఈ చెట్ల మీద చాలా పారాసైటిక్ ప్లాంట్స్ ఉంటాయమ్మా. అది కూడా చూడండి పండిపోయిన కలర్లో ఉంది. దానికి ఏం లేదు ఎక్కువ క్లోరోఫిల్ లేదు కదా. పదండి వెళ్దాం. ఇంకా కాదు కోళ్ళే అవి డక్కుల్లా కదా కాదు అడుగుదా శివంకోళ్ళు మేడం అవి. అమ్మ మీ పేరేంటి? అది పెయిన్తో ఉన్నది. మేము జెడ్పిహెచ్ఎస్ మంగపేట స్కూల్ నుంచి వచ్చామమ్మా. మీరు ఇక్కడ రేగులగూడెం లోపల మీరు కొందరు ఇక్కడ నివసిస్తూ ఉంటారని మీరు ఎట్లా ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు ఇక్కడ వచ్చి ఉండబట్టి? 20 సంవత్సరాలు ఇచ్చినారా? మరి అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? ఛత్తీస్గఢ్ దగ్గర ఉండేవాళ్ళు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారా? కాదు నాన్న నాది నోట్బుక్ ఒకటి ఇచ్చాను చూడు పట్టుకోమని. లాస్ట్ పోయేటప్పుడు అదే దాంట్లో ఇట్లా బ్యాగులో పెట్టిన తీసుకురా. ఏం పేరమ్మా మీ పేరు? నందిని. 2 పిల్లల? మీరు ఏం చేసుకుంటారమ్మా? మీ వారు ఏం చేస్తాడు? మీరందరు వ్యవసాయమే చేసుకుంటారా? ఏం వ్యవసాయం? దీనికి ఏమైనా పేరు ఉంటుందా? వరి ఇంకా పెసర్లు బబ్బెర్లు వేస్తారా? మరి ఇంకా వేరేం పంటలు తెలియదా మీకు? అంటే సజ్జలు రాగులు కొర్రలు అట్లాంటివి ఏమైనా పండిస్తారా? జొన్నలు కానీ పచ్చ జొన్నలు ఏంటి? జొన్న రొట్టెలు తింటారా అమ్మా? జావా రొట్టె. రోజు మీరు ఏం తింటారమ్మా? అంటే ఇవి మీరే ఇసురుకుంటారా లేకుంటే పిండి పట్టించుకొచ్చుకుంటారా? పిండి పట్టించుకుంటారు. ఎక్కడ పట్టిస్తారు మీరు?
కమలాపురం అంటే అటు వెళ్ళినప్పుడు పట్టించుకొని వస్తారు. తర్వాత మీరు పంటలకి అంటే ఏమన్నా ఏం ఎరువులు వేస్తారమ్మా? ఈ మన ఆవు నువ్వు ఆమె బుక్లు తెచ్చినావా? సార్ ఇలా నేను ఏం క్వశ్చన్స్ సీక్వెన్స్లో రాసుకోవచ్చు. అదైతే మనకు అంటే ఎట్లాంటి ఎరువులు వాడతారంటే ఇప్పుడు మన మేక పేడ బర్రె ఆవులది అంటే డైరెక్ట్ వేస్తారా లేకుంటే ఇట్లా ఎందులన్నా వేసి ఎండబెట్టి నీళ్ళలో వేసి కలిపి వేసేస్తారా అమ్మా? ఆవు పేడ మేక ఎరువా? మేక ఎరువు అయితే ఏం చేస్తారు? వచ్చావా బాబు? నువ్వేనా? నీ పేరేంటి? నీ పేరేంటి? అర్జున్. అర్జున్ ఏం చదువుకున్నా నాన్న? అస్సలే చదువుకోలేదా? మరి మీరు ఏం చేసుకుంటారు? వ్యవసాయమేనా అందరూ? మీరెంత కాలం అయింది ఇక్కడ ఉండబట్టి? ఎన్ని సంవత్సరాలు అయింది? कितना साल है? आप बचपन से ही आए रहे 10 साल 10 సంవత్సరాలు. అంటే ఒక్కొక్కరు ఒక రిలేషన్ తీసుకొస్తారు వీళ్ళు దంతెవాడ సూక్మా ఇట్లా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క జిల్లా వాళ్ళు ఒకరు వచ్చినప్పుడు ఇట్లా మంచిగా ఉన్నదంటే ఇంకొకరు వస్తారు వాళ్ళ బామ్మ. ఇదేంటమ్మా ఇట్లా పైన పెట్టిండ్రు అటకలాగనా? అంటే దాని మీద ఏమైనా పెడతారా? ఏయ్ కోళ్ళు పడుకుంటాడు పెట్టు. కోళ్ళు పడుకోవడానికి ఎంత మంచిగా ఉంది. మీరేం పండిస్తారు పంటలు? వరి ఇంకా ఇంకా వరి పెసర అంతే. మొక్కజొన్న వేసుకోరా? కంకులు क्या बोलते हैं उसको? అదే నాన్న ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే అర్థమైందా? అది వచ్చేసేసింది కదా బయటికి. ఆ ఫ్లూయిడ్ అంత వస్తుంది చూసిందా? ఉమ్మనీరు అది ఒక మీకు ఆమ్నియాటిక్ ఒక సంచిలాగా ఉండి అందులో ఫ్లూయిడ్ ఉంటుందని నేను చెప్పినా కదా. ఇప్పుడు ఇంతకుముందు అంతా పోయింది అనమాట, కొంచెం అయింది. ఓకే, అది ప్రొటెక్షన్ ఇస్తుంది. అది లోపల తిరుగుతున్నప్పుడు ఏం గాయాలు కాకుండా. ఓకే, వరి పెసర పండిస్తారా? మరి ఎరువులు ఏం వేసుకుంటారు వాటికి? అంతే బలం కోసం మందు అంతే. 20 आप भी यूरिया वो सब डाल रहे हैं? అవి కాకుండా जब डालते మన లోకల్లో ఏ ఎరువు వేస్తారు? లోకల్లో ఇక్కడ అంటే మనం ఇప్పుడు మన దగ్గర దొరికేది ఇప్పుడు ఆవు పేడ ఇట్లా ఉంటాయి కదా, మనం చేన్లో వేయడానికి. మీరు చేన్లలో ఏమయ్యారా? వీళ్ళు అమ్ముకుంటారు ప్లస్ ఇవి అంతా కోడి. అయితే మీరు ఏమైనా ఎరువు తయారు చేసుకుంటారా? ఈ మేకతోటి ఆవు పెండతోటి ఏమైనా ఎరువులు తయారు చేస్తారా? మట్టితో గోడలు చేస్తాను. మట్టితో గోడలు కట్టుకుంటారా? మరి వంట ఎట్లా అనుకుంటారమ్మా? పొయ్యిలేనా? కట్టె పొయ్యిలేనా? మీ దగ్గర ఉండే చెప్పండి, బయట కొనుక్కొచ్చి కాదు. ఇప్పుడు మీరు ఆవు పేడ మేక ఎరువులాగా అదే వాటికి నీళ్ళలో కలిపి వేసేస్తారు. నీళ్ళలో కలిపే ఏం పురుగుల మందులు ఏం వాడరు. మరి ఏమిదన్నా పురుగు కనబడుతుంది, తెల్ల పురుగు అట్లాంటివి కనబడదా? అప్పుడప్పుడు చెట్లకి అప్పుడు ఏం చేస్తారు? అంతే ఇక. తర్వాత మరి మీకు కరెంటు నీళ్ళు ఎట్లా? లైట్ ఉంటుందా రాత్రి పూట? ఉందా? మరి నీళ్లు మంచి నీళ్ళు తాగుతారు? బోర్ నీళ్ళు తాగుతారు. మరి మీకు ఏదైనా జ్వరం వస్తే, ఏదైనా డెంగ్యూ ఫీవర్ అట్లాంటి దోమలు కుడితే వస్తుంది కదమ్మా, అప్పుడు ఎట్లా? హాస్పిటల్కి వెళ్తారా? అప్పుడు వీళ్ళ దగ్గర ఎప్పుడన్నా డెంగ్యూ చికెన్ గున్యా అట్లాంటివి వచ్చినాయా? ఇప్పుడు అట్లా
ఈ ఒళ్ళు నొప్పులు లాంటి జ్వరం లాంటిది ఎప్పుడు రాలే? ఒళ్ళు నొప్పులు వస్తుంది కానీ జ్వరం రాలే. మరి మీరు విత్తనాలు వేస్తారు కదా, ఈ పెసర అవన్నీ, ఆ చేనులలో విత్తనాలు వేసినప్పుడు అవి మీరు హైబ్రిడ్ కొనుక్కొచ్చేస్తారా? మీవే ఎప్పుడెప్పుడు వేస్తారా? మీవే వేస్తారా? మరి ఎక్కడ స్టోర్ చేసుకుంటారమ్మా? అవి చూపిస్తారా మాకు? ఎట్లా దాచిపెట్టుకుంటారు? వీళ్ళ దగ్గర తీసుకెళ్తాను ఇట్లా బుట్టలు లేకపోతే బస్తా సంచుల్లో బస్తా సంచులా? మరి చెదలు అవి పట్టవా? వాటికి పురుగులు అవి మరి ఎట్లా? ఏం చేస్తారు దాన్ని? బూడిద ఉన్నాయి బూడిదతో పెండ తెచ్చి కాలు పెడతాం. కాలు పెట్టిన తర్వాత బూడిదని కలిపి వేస్తాం. కలిపి మళ్ళీ ఆడేసి అప్పుడు దాచిపెడతాం గింజలకి. పేడను బూడిదని రెండు ఫస్ట్ మిక్స్ చేస్తారు, కాల్చి బూడిద చేస్తారట. బూడిద చేసి దాన్ని గింజలకు విత్తనాలు కలుపుతారు. విత్తనాలకు కలిపి స్టోర్ చేస్తారు. మరి మీరు కూరగాయలు ఏమైనా పెట్టుకుంటారమ్మా? మీకు పొలాలు ఎక్కడున్నాయి? కొంచెం వస్తారా? పొలాలు ఎక్కడున్నాయి? వెళ్దామా బాబు? బీరకాయ, కాకర, ఇంకా బీరకాయ, ఇంకా బెండ, చిక్కుడు, బెండకాయలు వేస్తారా? బొబ్బెర వేస్తారా? బొబ్బెర పండిస్తారు. బొబ్బెర పెసలు పండిస్తారు. బొబ్బెర, టమాటా, గోంగూర, ఆకుకూరలు. టమాటా పండిస్తారా? పండిస్తారు కదా, పండిస్తారు. కొత్తిమీర, పుదీనా అట్లాంటివి పండిస్తారా? మీకు ఇక్కడ ఏదైనా నార్మల్ ఈ అడవిలోనే దొరికే ఆకులు దేనికైనా మంచిగా పచ్చడి అట్లాంటివి చేసుకుంటారా మీరు? ఏం ఆకులు అమ్మా? ఏదైనా ఆకులు దొరుకుతాయి కదా, అది ఆకుకూర లాంటివి వాటితో పచ్చళ్ళు. ఇప్పుడు గోంగూర ఎట్లా చేసుకుంటారు అట్లా అలాంటివి ఏమైనా వెరైటీ మీకు తెలిసినాయి? అడవి కాకర, బోడ కాకరకాయలు. ఆకులతో ఏం చేస్తారు? ఇక తెచ్చి మంచి కడుగుతాం. ఇక దగ్గర అయ్యేటట్టు కడిగి ఇక ఫస్ట్ ఉడకబెడతాం. ఉడకబెట్టిన తర్వాత మళ్ళా వంపి ఇక కూర చేస్తాం. ఏది బోడ కాకర ఆకులని బాగా కడిగి మంచిగా నీళ్లు పిండేసి ఉడకబెట్టి ఇట్లా ఉడకబెడతారా? ఉడకబెట్టి తాళం పెడతారా? ఉడికినాక దగ్గరకు వచ్చినాక బాగుంటుందమ్మా. అది అంటే దేనికోసం అన్న ఉపయోగమా లేకుంటే ఉట్టి టేస్ట్ అనే? లేదు, ఉపయోగం. ఎట్లా దేనికి మీకు ఎట్లా ఏదైనా మంచి శరీరానికి మంచిగా అంటే దేనికి? ఇప్పుడు తలనొక్కడానికి కడుపు నొక్కడానికి అంటే దానికి తగ్గుతుంది అనేది నడుము నొప్పిగా. మరి ఇప్పుడు ఇవి కాకుండా ఇంకేమైనా మోకాళ్ళ నొప్పులకు అలాంటి మందులు వస్తే ఎట్లా ఏం చేస్తారు? అవుతారా? ఇక్కడనే ఏమైనా పసర్లు మీరు ఏం జంతువులను పెంచుకుంటారమ్మా? ఆవులు, బాత్రూమ్ అయింది పాప. ఆవులు, మేక, పందులు, కోళ్ళు, సీమకోళ్ళు. ఆ కోళ్ళు ఏంటి రకాలు గమ్మత్తుగా ఉన్నాయి? వాటి బొమ్మలు తీయాలి సార్, మనం ఎప్పుడు చూస్తాం కదా. ఇదేం కోడి? అది న్యాచురల్ కోడి. అక్కడే ఉన్నాయి సార్ వేరే కొత్త కొత్త. సూపర్ ఉంది అది. అవి పురుగులు అవి మన ఇంటి ముందు వస్తాయి కదా, తేళ్ళు, కప్పలు ఇలాంటి వచ్చినప్పుడు అవి అంటే ముందు సరౌండింగ్ ఉంటాయి కదా, అవి అవన్నీ తినేస్తాయి మేడం. చీమకోళ్ళు అంటే మనకు ఎటువంటి హాని కలగకుండా తేళ్ళు, పురుగులు, విష పురుగులు ఏమైనా ఉన్నా అవి తినేస్తాయి. పాములు కూడా రానియవు, అవి తినేస్తాయి. అవసరం చేసి చంపి తింటాయి. పాములను కూడా అవి రానియదు. ఇక మన సరౌండింగ్ ఈ ప్రాంతంలో ఇక అవి రానియదు, చంపేస్తాయి. పాములు కూడా రావు. ఇంకా క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు చేసుకునే పండుగనే మీ పిల్లలు ఎక్కడ చదువుతారమ్మా? ఇక్కడ మీకు స్కూల్ ఉందా? ఏం పండుగలు చేసుకుంటారు?
వడ్ల పండుగనా? ఎప్పుడు చేస్తారు అది? అంటే వడ్లు స్టార్టింగ్ లో అంటే వడ్లు కోసే ముందు చేస్తారా? వడ్లు చల్లే ముందా మొలకలు కోసేప్పుడు? వడ్లు కోసేప్పుడు. తర్వాత ఇంకేం పండుగలు? గోంగూర పండుగ. బోలేతో గోంగూర పండుగ అంటే ఏం చేస్తారు? దాన్ని ఎట్లా ఫస్ట్ ఏ సంవత్సరం చేస్తాడు కాలంలో? అంటే ఇప్పుడు సంక్రాంతి చేస్తారా లేక దసరా చేస్తారా? ఈ గోంగూర పండుగ వడ్ల పండుగ చేస్తాం కదా తర్వాత. అంటే ఏం చేస్తారు? పచ్చడి చేసుకుంటారు అప్పుడు తింటానికి కూర తినటానికి. అంటే గోంగూర కోసే ముందు కూడా పండుగ చేస్తారు. అదే పండుగ పూజించి గోంగూర ఇంకా ఇంకే పండుగలు చేస్తారు? విజయ పండుగ అంటే దాన్ని ఏం చేస్తారు? విజయనా పండుగ చేస్తారు. దానికి ఏం లాభం ఏంటిది? దానిలో ఏం కలుపుతారు? ఏంటి ఏం కలుపుతారు? అరే అభిలాష్ ఇట్టారా వరా వడపిక. ఇప్పుడు ఒకటి గోంగూర చెప్పిండు, ఒకటి వడ్ల పండుగ చెప్పిండు. ఇంకేముంటాయి ఇవి చెప్పుకునే పండుగలు? విద్యా పండుగ అంటాడు. ఏంటి అది? తెలియదా నీకు? సరే, ఇప్పుడు మరి పంట పొలాల దగ్గరికి వెళ్దామా సార్ ఒకసారి? కొన్ని చెట్లు చూడండి మేడం, బాగుంటాయి. ఇప్ప గానుగ అంటే ఓన్లీ ఇప్ప నూనె వాడుకుంటారు గానుగ పట్టించుకొని. అంటే కమలాపూర్లో గానుగ పట్టించుకుంటారా? అంటే అక్కడ కొనుక్కొని తెచ్చుకుంటారు, కానీ ఇప్ప నూనెనే వాడతారు. ఇదే వాడతారు. ఏదైనా అవసరం అయితే వేరే కొనుక్కొచ్చుకుంటారు. తర్వాత ఏం పిండిలు ఏం వాడతారు? జొన్న పిండి అన్నారు. మీరు ఇసురుకుంటారా అక్కడ నుంచి తెచ్చుకుంటారా? అక్కడనే తెచ్చుకుంటారు. వడ్లు మీరు దంచుకుంటారా అక్కడ పట్టిస్తారా? ఎమర్జెన్సీ అయితే కొట్టుకుంటారు వడ్లు. మామూలుగా అప్పటికప్పుడు కావాలంటే దంచుకుంటారా? మిల్లుకే. పంటను మరి వచ్చిన పంట ఉంటుంది, బియ్యం వడ్లు అవన్నీ ఎట్లా నిల్వ చేసుకుంటారా? ఇట్లా బత్తాలు ఉంచుతారా? గుమ్మిలో పెడతారా? గుమ్మిలలో పెడతా. నాకు చూపెట్టా గుమ్మిలో ఈ చెట్లు చూసి వెళ్దాం. అంటే మీ అడవిలో ఇక్కడ తునికి పండ్లు ఇంకా అట్లాంటివి ఏం దొరుకుతాయి? పండ్లు, పాల పండ్లు, తునికి, పాల పండ్లు, ఇంకా రేగి పండ్లు దొరుకుతాయా? ఈత జామ పండ్లు దొరుకుతాయా? జ్వరం వస్తే ఏ మందులు వేసుకుంటారు? మీరే ఏమైనా వైద్యం చేసుకొని తగ్గకుండా హాస్పిటల్కి వెళ్తారా లేకుంటే మీకు మీరే చేసుకుంటారా? ఏంటిదానా దేని చేసుకుంటారు మీరు? జనరల్గా మందులు. సరే, ఓకే. మీరు మాట్లాడే ఎవరు? మేడారం మేడం, మేడారం సమ్మక్క సారక్క. మీ దాంట్లో ఎవరైనా ఉద్యోగాలు చేస్తానా అమ్మా? ఇప్పటికి ఎవరైనా జాబ్లో జాయిన్ అయిందా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? 70 వరకు ఉన్నారా? మరి ఇల్లు ఎక్కడ కనబడతలేవు? లోపల ఉన్నాయి మేడం. ఇంకా అట్లా పోదాం పాండి. ప్రతి ఇల్లు తిరిగితే మనకు కొత్త కొత్త కనబడతాయి మేడం. ఇది ఏమైనా స్టోర్ చేసుకుంటారు మేడం, దేవుని పెట్టుకున్నారు. దేవుడు. ఓకే. ఓ అరటి తోట వెనుకకు. అవసరమైన కొన్ని మొక్కలు పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళకు సార్ ఇది చింత కదా సార్? చింత చెట్టు మేడం, చింత పూలు. చింత వెదురు. ఇది వెదురా సార్? కాదు, ఉట్టిదే. ఇది గిరికతాళ్ళు మేడం. ఇదా గిరిక అంటే తాడి చెట్టు లెక్కనే ఇది గిరికతాళ్ళు అన్నట్టు. అరే ఫోటో తీనా? గిరికతాళ్ళ తాడి చెట్లలో వన్ ఆఫ్ ద ఇది ఏంటంటే బాగా ఇట్లా చూపెట్టి మేక ఎరువు. కొంచెం తీసుకోవే అక్కడ ఆ కవర్లో తీసుకో. కొంచెం మనకు శాంపుల్ ఉంటుంది అందులో. మళ్ళీ శుభ్రంగా చేతులు కడుక్కుందరు కానీ. ఇది విప్ప చెట్టు కదా సార్? ఇప్పది కాదు మేడం, ఇది ఇప్పది అనుకుంటా. అది వాళ్ళు
బాగా మొక్కుతారు ఫస్ట్ ఇట్లాంటివి. ఏదైనా ఇప్ప చెట్టు మాత్రం ఫస్ట్ వాళ్ళు పూజ చేస్తారు, అంటే వీళ్ళు చెట్టును దేవతలా కొలుస్తారు. భావిస్తారు, వన దేవత. అక్కడ వీడియో తినాల పేడ తోలికింది. ఆ పక్కన ఉన్నది ఏం చెట్టు సార్? అది మనకు కూడా ఉంటాయి ఇవి. రెండు ఆకుల హార్ట్ షేప్ లా ఉంటాయి. ఏంటి అసలు అది? చాలా ప్రేమ్ తిరుగుతున్నాం మేము, రాసుకుంటున్నాం. చెప్పు రా. అదంతా ఆవలే, ఆవ చెట్లే. ఆవ ఇది బొబ్బెర, ఇది బొబ్బెర నాన్న, అది ఆవ. పా అట్లా పోదాంపా. అసలు వాళ్ళు ఏం వేస్తలేరు. ఏం పేరు నాన్న? ఇంకా ఏం చెట్లు ఉన్నాయి? ఇదేం చెట్టమ్మా? ఇదేమి ఆకు? ఉట్టిదేనా అది? ఆ ఎల్లో ఎల్లో అంతేంటి టీచర్? ఆవాల చెట్లు నాన్న. తోటకూర ఉంది కదా, తోటకూర. అరే ఇగో తోటకూర, ఇగో వంకాయ చెట్టు, ఇదో బొబ్బెర, ఇగో వంకాయ చెట్లు పెట్టింది చూడు. ఏయ్ అరే వీళ్ళ దాంట్లోకి వెళ్ళి కొంచెం మట్టి సేకరించాలి. ప్లాస్టిక్ కవర్ ఉందా అమ్మ ఒకటి ఇయ్యవా? పద అటు వెళ్దాం. పద వీళ్ళ దాంట్లో మట్టి తీసుకున్నాను. బొబ్బెరనా? బొబ్బెర చెట్లు అటు తినా. బొబ్బెర ఆవాలా? అటు మొక్క చెట్లు అవి మొక్కజొన్న, అవి ఈత. మామిడి కూడా ఉన్నాయి కదా, మామిడి, అరటి. అది వరి చేనా? అది ఎవరిది చేను? అట్లా పోదామా దగ్గరికి? దా ఇట్లా ఇట్లా పోవచ్చా? సరే దారా. గొడ్లు కూడా ఇంకా మొక్కజొన్ననే చూసిందా? మొక్కజొన్న చెట్లు వేసుకున్నారు అంత మంచిగా. ఇంకో టీచర్ మొక్కజొన్న నడవలేదు, లేక నడతారు. ఇట్లా మంచిగా ఉంది టీచర్, ఎట్లా ఇట్లా మంచిగా ఉంది. ఎంత బాగుంది చూడే వరి. టీచర్ ఇక్కడికి మిషన్ రాదు కదా టీచర్. వాళ్ళే కోస్తారే, వాళ్ళు ఇక ఆర్టిఫిషియల్ లేదు. వాళ్ళే కోస్తారు, వాళ్ళే అలుకుతారు, వాళ్ళే అన్నీ చేస్తారు. చూసిండు ఎట్లున్నా మొత్తం ఇట్లా తీయండి. అదే వాళ్ళ పశువుల సంపద కూడా దూరం నుంచి చూడండి. లోపల అటు పోదాం పండుగ. చాలు తీసినా మంచిగా వీడియో. ఆ పశువులు వచ్చేలా తీసినావా? గడ్డి కాదు, ఇవి కోసుకపోయి అక్కడ దులుపుతాళ్ళు. చూడాల వాళ్ళు ఎక్కడ ఏం మందులు వేయలేదురా. ఇలాంటి ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళకి జనరల్గా ఏమి రోగాలు వస్తలేవు అన్నట్టు. ఇక్కడ ఇలా మట్టి కూడా పొల్యూట్ కాదు. ఇక వీళ్ళు అక్కడ కోసి అక్కడ దులుపుతారు. అయిపోయిందా? ముగ్గురు పిల్లలా? ఏం చదువుతున్నారు? మీరు కుంకుడుకాయ చెట్టు చూస్తున్నారు. మీరు ఏం పంట పండించుకుంటారు బాబు? వరే మేడం. వరి, ఇంకా కందులు, ఈ బొబ్బెరు. కందులు కూడా పండిస్తారా? బొబ్బెర, ఇంకా అంతే. మరి వీటికి ఏమైనా మందులు వేస్తారా? ఎరువులు ఏమి వేస్తారు? ఎరువులు ఏమి ఎరువులు వేస్తారు? గుడ్లో చేస్తారా? అంటే ఎక్కడైనా తయారు చేస్తారా? వెంటనే ఇట్లనే వేసేస్తారా? నీళ్ళు కలిపి ఉట్టిగానే చల్లేస్తారు. ఒట్టిదే జల్లుతారు. మీకు పండేటి మీకు సరిపోతాయా ధాన్యం అన్ని? అమ్ముతారా? కొన్ని అమ్ముతారు, కొన్ని అమ్మాలి, కొన్ని ఉంచుకోవాలి. అమ్ముతారు. మరి ఎట్లా దాచుకుంటారు మీరు? నిల్వ ఎట్లా పెట్టుకుంటారు? పురుగులు అవి పట్టావా? బస్తాలా లేకపోతే గుమ్మిల? గుమ్మి ఉందా ఇప్పుడు మీకు? ఉన్నాయి, చిన్న. చూపెట్టండి, మా పిల్లలు చూస్తారు. లోపల పెట్టింది.
చూసిందా వీడియో చెప్పు ఎందుకు బ్యాక్టీరియల్ ఫ్రీ బయట అక్కడక్కడ నడిచి వచ్చినాం వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఎంత బాగా ఇస్తున్నారు చూడు కూరగాయలు అవన్నీ మీ పంటలేనా తెచ్చుకున్నారు పండినప్పుడు ఇక్కడేనా ఇది మీరు చేసి రోలా వేరే ఫోటో మీరు రోలు ఇక్కడ మీరు పచ్చడి ఇంట్లోనే వేసుకుంటారా ఏమైనా దంచుకుంటే అచ్చా అచ్చా రోలు రోకలి తీసిన ఫోటో మరి గుమ్మి ఏది ఇంకా లోపల ఉంటుంది ఇక ఇప్పుడు ఓన్లీ ఇక్కడ వంట చేసుకుంటారు అంతే మీరు అరే అన్నం ఇట్లా ఉట్టిలో పెట్టుకున్నారు చూడ అది కూడా నేను దండాను ఏంటి ఇవన్నీ చెక్కలతో కట్టిందా ఇది ఎట్లా కట్టిండు మట్టితోటే మట్టితో ఇట్లా కట్టిండు తీరానా లైట్ వేస్తే వస్తుందా కనబడుతుంది అసలు అది లైట్ ఉందా ఇలా దీనికి కనబడుతుందా నీకు ఇప్పుడు అవేనా గుమ్మిలు మంచి తీరా గుమ్మిలో దాస్తారు ఏం కాదు ఇక అంటే దానికి ఏమైనా కలుపుతారా పురుగు పట్టకుండా ఏం లేదు అచ్చా అచ్చా అప్పుడు నార పోసినప్పుడు కూడా మంచిగా వస్తుంది మొక్క ఇట్లా గుమ్మిలో వేసి పెట్టింది వెరీ గుడ్ బస్తాలు వేసిందేమో మరి కొద్దిగా ఖరాబ్ అవుతాయి గుమ్మిలో పెట్టింది అది మొదటికెళ్ళి మనం గుమ్మిలోనే పెట్టుకున్నాం కదా ఇప్పుడు అంటే బస్తాలు అవి వచ్చి అన్ని బస్తాలు ఇట్లా ఇట్లా ఎందుకు తవ్వింది ఇట్లా ఎట్లా వాటర్ వస్తే ఇట్లా వడ్లు దంచుతారా పెట్టే వడ్లు దంచుతారా చూడు దంచేది కర్ర కర్రతో దంచాలి కర్ర కూడా తీసుకుపెట్టు అంటే ఇది ఇట్లా ఇది ఇక్కడ చెక్క లెక్క ఉన్నదమ్మా గట్టిగా ఉన్నది రోల్ ఉన్నది అది ఇట్లా ఇట్లనా ఇటు దంచాలట ఇటు దంచాలి చూడండి మంచిగా దాని డిజైన్ కూడా పెట్టిండ్రే అట్లా దంచాలి మరి మరి కొన్ని వడ్లు ఉంటే పోస్తే దంచితే బాగుండు వడ్లు ఉన్నాయి కానీ పోస్తారా మరి ఇక్కడనే బయట ఉంటే పోయింది లేకుంటే వద్దు బయట లేదు సరేలే ఇట్లా వడ్లు ఇప్పుడు ఈ మట్టిలో మీరు ఏమైనా ఎరువులు వేస్తారా పురుగుల మందు వేస్తారా అంటే ఎప్పటికి ఇంతే ఇక అరే ఇదేం చెట్టు అమ్మా ఇదేమో ఎప్పుడే కాదు వెనకాల రోజుల బాపతి ఎప్పుడో కుంకుడు ఇది ఎప్పటికైనా అట్లయినా ఏం చేస్తారు మీరు దేనికి మనం పూజలు చేసేటప్పుడు పెట్టాలి ఇది దేవతది దేవతది దేవతా వృక్షం నాకు ఎండిపోయింది ఒకటి గుర్తు ఇయ్యవా అక్కడ ఎండిపోయింది చూడు ఇట్లాంటి అరే కుంకుమ చెట్టే ఇది కుంకుడు కాదు కుంకుమనే ఎడమ చెవి పెట్టకు దేవుడు పూజ చేస్తారట బొట్టు పెట్టుకొని నాకు కూడా పెట్టండి కొంచెం బొట్టు పెట్టండి అరే ఎంత మంచిది అవి మరి కుండల చిప్పల్లా అంటది చూడు దాంట్లో మరి పెట్టి ఇట్లా పెట్టి మనం పెట్టేసుకుంటే దేవుడు చేసినప్పుడు పెట్టాలి పెట్టుకుంటారు పొట్టకాడ పోయటానికి అవసరం లేదు ఎంత మంచి కలర్ ఉన్నది ఆంజనేయుడు బొట్లెక్క ఉన్నది సింధూరలా ఉంది ఆ ఎండిపోయినాయి కోసేవా ఎండిపోయినాయి అది కోసి ఒకటి అక్కర్లేదు అన్ని పోయినాయి చూడు అదొకటి కోసి తీసుకుపోతావా మేడం తీసుకెళ్తాం మొత్తం కోయాలా మొత్తం కొంచెం ఆకులు చెట్టు ఫోటో తీసేయి పట్టుకోండి ఇంకా అది వరి ఆ వరి వాళ్ళది వరి కూడా తిన్నానా మీరేమి మందులు వేయరా చూడండి పెట్టు ఏమేస్తారు ఎప్పుడెప్పుడన్నా వేస్తారా అవి అవి పశువులు ఎవరు మీయేనా వేరేటోళ్ళే అందరు కలిపి ఒకరు పట్టుకుపోతారా పశువులని 3-4 గుంపులు మేస్తున్నాడు అదే మీ చుట్టాలే అందరికి కలిపి ఒక ఆలుగడ్డ అట్లా ఇక్కడ మీకు అడవిలోనే దొరికే స్పెషల్ ఆకుకూరలు ఏమైనా ఉంటాయా మీ అడవిలోనే వండుతాయి పండుతాయి మేడం ఈ పెసల కూర కానీ మన బొబ్బేరా
పెసర్లు, ఉలువాలు ఉలువలు కూడానా? ఉలువాలు కూడా ఎవడెవడ వేస్తాడు ఎవరన్నా తెల్లగుంటలేదు నా పెట్టి సమీర్ అక్కడ ఇది మంచిగా మంచిగా పేరంటే మా భాషలో మంచిగానే ఉంది కానీ నీకు ఏం చేయాలి इसको क्या करते इससे మొగరాలు చేసిన ఈ గుమ్మిలు ఉడుకుంటాను లోపల పెట్టిన మొగరాలు పెట్టిన మొగురాలు చేస్తారా? పాల మొగురే అదేనా చెట్టు అది? అంటే చెట్టు పేరు పాల మొగురే. ఫ్లాష్ వచ్చింది. గమ్మతుందా చెట్టు? మనకు కనబడుతుందా చెట్టు ఎక్కడ పట్టుకుందామా? దేనికి సైన్స్ ఇక మీరు అందరూ ఒకటే చుట్టాలు వాళ్ళ అందరూ వేరు వేరా? వేరే వేరే. మీరే ఊరు నుంచి వచ్చిండ్రు? మేము దంతివాడ దంతివాడ ఎక్కడ ఉంటుంది అది? ఇటు ఛత్తీస్గఢ్. అది కూడా ఛత్తీస్గఢేనా? టీచింగ్ పండుగలు చేసుకుంటారు. అది మనం ఒక్కసారి మామిడికాయ పండుగ. మామిడికాయలు అయినప్పుడు మామిడికాయ పండుగ, తర్వాత ఈ వడ్లు అయినప్పుడు వడ్ల పండుగ, వడ్ల పండుగ, ఇంకా గోంగూర అయినప్పుడు గోంగూర పండుగ. అంతే. గోంగూర పండుగనే ఫేమస్. అదే మంచిగా టేస్ట్ చేస్తారా గోంగూర? పండుగ చేసిన తర్వాత తినాలి. ఓకే, అది ఏది తినాలన్నా ముందు పండుగ దేవునికి చేసినాకనే తినాలి. మరి ఇదేంది ఇట్లా కట్టెలన్నీ ఇట్లా పెట్టింది చుట్టూ, ఈ చెట్టుకు చుట్టూ? అవి మన ఇక్కడ పాకు ఉంది మేడం, పాకు పీకేసి అక్కడ పెట్టినా. అందులో అన్ని ఏమో గురుగులు అవన్నీ గుడి. మీ గుడి అదే గుడి అంటే దేవత మన దంచూరి మాయి. మీ దేవత ఎవరు? స్టాచ్యూస్ ఉన్నాయి. టీచర్ స్టాచ్యూస్ ఉన్నాయి. అవునారా? దండం పెట్టుకోండి, మంచిగా దండం పెట్టుకోండి. ఎంత బాగుంది. మట్టి విగ్రహాలు కదా? పోవచ్చా లోపల? మెల్లగా నాన్న లోపల పోతారా మరి? చూడండి బాబా. దేవుడి గుడి కదానే? బాగుంది. చుట్టూ ఒక కుంకుమ చెట్టు ఉంటుంది వీళ్ళకి. మధ్యలో ఇది బాదం చెట్టు. ఇది మొత్తము ఇల్లు గుడికి ఏం కట్టకుండానే గోపురం లెక్క అయినాయి కదా నాన్న? వెరీ గుడ్. మంచి గోపురం లెక్క మంచిగా పెరిగినాయి చెట్లు కదా? ఇదేం చెట్టు? అదేమో చెట్టు అన్నారు, అదేమో తాడి చెట్టు అన్నారు. రాజు సార్ గిరికతాడి. హిందీలో ఏమో మా దేశంలో సల్ఫీ అంటారు దీనికి. సల్ఫీ సల్ఫీ జాడ అంటారు. జామకాయలు ఉన్నాయా చెట్టుకి? ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు రోజు తెంపుకొని తింటారు. ఓకే. ఇదే మట్టి టీచర్? ఈ మట్టి ఇంకొంచెం మట్టి తీసుకున్నానా అందులో మోసుకోండి. అరే వాటి పేరు ఏం చెప్పాలి మరి? ఏం లేదు, మీరు యొక్క జీవన విధానం ఎట్లా బతుకుతున్నారు, జ్వరం వస్తే ఎలాంటి మూలికలు వాడతారు అలాంటివి కొన్ని చెప్తే మేడం రాళ్ళకు చెప్పాలన్నట్టు. ఒక టాపిక్ చదువుకునే పిల్లలే అవి మన కొన్ని కాయలు అవి గింజలు ఉంటాయి కదా, చూపెట్టి అంతే. చూపెట్టి మేడం కాయలు గింజలు అన్నీ చూపెట్టినాయి. మన గుమ్మిలు కూడా చూపెట్టినాయి. వడ్లు కొన్ని ఇంట్లో ఉన్నాయి. నీ దగ్గర ఉంటాయి, మన సన్యా దగ్గర ఉంటాయి, ఇద్దరు దగ్గర. ఆయన దగ్గర ఉంటాయి మరి ఎక్కువ. నీ కాడ ఏమన్నా 2-3 చూపెట్టలేదు. ఫోటో తీసుకోండి, మళ్ళీ దానికి లాభం పెట్టింది. మన కాడ లేవు సార్. ఇప్పుడు ఏమున్నాయి నీ కాడ? ఏం లేవా? సరే, కొన్ని జ్వరం వస్తే ఎలాంటి మందులు వాడతారు వాటి పేర్లు కొన్ని చెప్పు. జ్వరం వస్తే మన అడవి మందులు వాడతాం. అది దాని పేరు ఏంటిది? అది కాకపోతే ఇది మన ఇంటికాడ దేవుని చేసుకొని మరి కాకపోతే అదే దేవుని ఫస్ట్ మొక్కినాక తగ్గకపోతే ఆయుర్వేదిక్ మందు పోయిన తర్వాత అడవి మందు తర్వాత హాస్పిటల్
ఎదగకపోతే ఇంకా ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం చూడు జోగయ్య, ఇప్పుడు మనకి తలనొచ్చింది వచ్చింది అనుకో, వాము గింజలు లేకపోతే అవి మనం కొంచెం స్మెల్ చూస్తాం చూడు, అట్లా వాసన చూస్తాం కొంచెం తగ్గిపోవడానికి. అట్లా మీరు ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆకుపసరు కానీ బెరడుతో కొన్ని అవి ఆకుపచ్చరు అంటే ఇక్కడ మనం రాదు మనకు దొరకదు. ఒకటి కొన్ని బెరడు ఎండిపోయిన బెరడు ఉంటాయి చూడు, దాన్ని కొంచెం కాల్చిన దాని పౌడర్ ఇట్లా తీసుకొని ఇట్లా వాసన చూడడం, లేకపోతే ఇట్లా తలకాయ మీద కట్టుకోవడం, ఇట్లా కొన్ని చేస్తారు కదా. వాటి అది ఏ చెట్టు సంబంధించింది ఏంటిది కొన్ని పేరు చెప్తే మనం రాసుకుంటుంది అన్నట్టు. పేరు రావు మీ భాషలో ఏమంటారు దాన్ని? మందులు అంటారు కానీ మా ఈ ముత్తాత చూపెట్టిగా చూపెట్టిన తర్వాత వాళ్ళు గుర్తు పెట్టుకుని పోయి తవ్వుకుని చేయాలి. ఈ గడ్డలు రాసుకున్నారు మేడం? 1, 2 ఉంటాయి. ఇది తిప్పతీయనా సార్? ఇది గడ్డ రాసుకున్నారు మేడం? ఇది దీన్ని ఉడకబెట్టి తింటారు, కాసుకుంటారు. పెద్ద ఉంటాయి ఇంట్లో ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. అరే ఆ చెట్టు ఫోటో తీయండి అన్న. ఏం గడ్డలు ఇవి? పేరు అది మరి గడ్డలు అంటారు. అంటే ఏమంటారు? ఇవి సార్ చూసిన సీతాఫలం లెక్కనే ఉన్నాయి పైన. దీని మీద పులుసులా సీతాఫలంలా అనండి. దీన్ని గడ్డలనే అంటారు అంతే. గడ్డలనే అంటాం. అంటే ఇవి ఉడకబెట్టి తింటారా కాల్చి తింటారా? ఉడకబెట్టి. కర్రపెండలేమో. అరే గడ్డలేమో రెండు విత్తనాలు ఉన్నాయి. 2 విత్తనాలు ఏంటి అవి? ఇంకోటి ఇట్లా గడ్డ కడతాయి, ఇదేమో పొడుగు కడతాయి. ఒకటి పొడుగు, ఒకటి ఏమో రౌండ్ గా అవుతుంది. ఏమైనా ఉన్నాయి ఇంట్లో అట్లాంటి? ఉన్నాయి. తీసుకురా అమ్మ జోగమ్మ. గుండ్రంగా పొడవు ఉంటాయా? ఒకసారి మాట తసిమలో జోరుతుంది. ఇప్పుడు మాకు ఎల్లుండి రేపు నుంచి సైన్స్ ఫేర్ ఉన్నది. అంటే పిల్లలు మామూలుగా మా జీవన విధానానికి మీ జీవన విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది. మా ఆరోగ్యానికి మీ ఆరోగ్యానికి చాలా తేడా ఉంది. అసలు మేము తినే మందుల పంట మా నేల రోగం వేరు. మా నేలను మొత్తం నాశనం చేసేసుకున్నాం. ఏది పురుగుల మందులు ఎరువులేసి. మీరు మీ పంటలు మీ లెక్కనే వేసుకొని జాగ్రత్తగా కాపాడండి. మీ గింత మట్టి తీసుకుపోయి మేము పొలంలో వేసుకుంటే మళ్ళీ మా పొలాలు మంచి రోజులు దగ్గరకు వస్తానట. అయితే అర్థమైందా? మీరు మళ్ళా ఆ 2020లు అవేసి మళ్ళా వాళ్ళలానే నాశనం చేసుకోకుండా యూరియాలు అవి ఫెర్టిలైజర్ అవి వాడకుండా మన నాచురల్ గానే పండుతానే అంటారు కదా. దాంతో పాటు ఇప్పుడు పశువుల ఎరువు, మేకల ఎరువు అట్లాంటి వేసి పండియాలి. కానీ గడ్డి మంది జల్లి, గడ్డి మంది కొట్టి, లేకపోతే గడ్డి మందు వాడతారా? గడ్డి మొలిచినప్పుడు ఇప్పుడు కొంచెం అప్డేట్ అవుతారు మేడం. మీరు గడ్డి మందు వాడినంటే మొత్తం నేలలో గింత ఏం మొలవదు ఇక. మళ్ళా గాయ గుమ్మిలో పోసుకున్న వడ్లు దాంట్లో ఏమియ్యను, పంట అయితే బాగా పండింది. ఈడేమో అంటాడు కమలపూరలు మరి ఇది వడ్లు ఇంత పొడుగైనాక మరి మంది లేకపోయినావు అన్నాడు. ఏ మంది అలవాటు అన్నా అన్న దీనికి ఏమో కొద్దిగా మందు అలవాటు చేసిన వరి చల్లింది ఇది వేరుంటది. ఇప్పుడు మీరు నార్మల్ వేసి వరి పెడతారా లేకుంటే ఉట్టికి ఇట్లా జల్లుతారా? దీనికి ఏమో నార పోసి మరి నాటేస్తాం. ఇప్పుడు కమలాపూరలు వచ్చిన కాడ నుంచి ఇట్లా వేస్తున్నారు వీళ్ళు. అంత ముందు వీళ్ళు ఇట్లా చల్లేది కంటే ముందు చల్లేవాళ్ళు. అంటే మనమే వచ్చి నాశనం చేస్తాను అన్నట్టు మన మొక్కలే. ఇదే సార్ కర్రపెండలం అంటారు. ఆ చెట్టు బొమ్మ తీసినా చెట్టు తీసినా కర్రపెండలం ఇది. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇదేమో కుంకుమ పువ్వు చెట్టు అట సార్. వీటిని ఏం చేయాలంటే మామూలుగా గింజలు ఉన్నాయి కదా మేడం, పెట్టుకున్నా సార్ మేము. ఇది మళ్ళీ రంగు వస్తాను. ఇప్పుడు మనం అంజనమాల ఎత్తారు కదా, దీనికి ఎక్కువ సింధూరం దీని నుంచి అయ్యేది. ఇప్పుడు లిప్స్టిక్ కూడా దీనిలో తయారయ్యేది. కొంచెం ఉడకబెట్టి దీని ఫ్లేవర్ తీసుకొని దీన్ని లిఫ్ట్ గా తయారు చేస్తారు. లిఫ్టింగ్ చెట్లు ఇవి. ఈ గింజలు తీసుకుపోయి నాటైతే మొలుతాయి మేడం. దానికి ఆరబెట్టి మంచిగా ఆరబెట్టి ఎటువంటి పేదాలకి ఏం కాదు, మనిషి కూడా ఏం కాదు. నాటేయాలి మేడం, ముక్కి వస్తాయి. ఎండబెట్టాలి, ఆ మంచిగా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఇంతలో తవ్వి లోపలేసి మామూలుగా తడిపియాలి. మీరు నీళ్ళు పోయిన అక్కర్లే కదా, అక్కర్లేదు, అదే మొలుతుంది. చూడండి, ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ మూలికలు ఉంటే ఉట్టి నాకు చూపెట్టండి. వాటిని మా పిల్లలు, టీచర్లు అందరూ మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్ అందరు చూస్తారు.
ఎందుకంటే మాకు తెలియదు దాని గురించి. దాని రోగం ఎట్లా ఇప్పుడు మాకు ఆ చెట్టు తెలియదు, ఏం తెలియదు. అది ఏంటిదో చెప్తే మేము ఊరికేనే చూస్తాం. మేము బయట అంటే నాలెడ్జ్ కోసమే. ఇప్పుడు మేము ఇక్కడ ఈ నేరేడు పండ్లు అంటే అది తీసుకుపోయేమో చేసుకుంటాం, తింటాం అనుకుంటాం. ఇదేంటంటే మేము మూలికలతోటి మీరు ఎంత వేయాలి, ఎంత రోగం వస్తే, ఎక్కువ వస్తే తీవ్ర స్థాయి, తక్కువ వస్తే ఎంత కొంచెం వాడాలని మీకే మోతాదు తెలుసు. మీరు ఏదో మూలిక చెప్పంగా నేను దండనపై మేము తెచ్చి వేసుకోము. ఏ వైద్యము అంటే ఏ చెట్టు ఏ వైద్యానికి ఉపయోగపడుతుందో తెలిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే మేడం. ఇంకోటి లందా అనేది ఒకటి పానీయం తయారు చేస్తుంది. లందా అనే పానీయం, దాని ఒకసారి ప్రాసెస్ ఇట్లా దాన్ని ఎట్లా తయారు చేస్తారు ఏంటి చెప్పు మేడం, రాసుకుంటాయి లందా గురించి. దానికి అదే ఉపయోగం ఫస్ట్ చెప్తాడు. మొక్క తయారు చేసుకోవాలి. మొక్క ఇది మన వడ్లు కొంచెం మొలకలు వస్తాయి అట్లా. వడ్లుకి మనం నానబెట్టాలి మేడం. వడ్లు నానబెట్టాలి. నానబెట్టి మొక్క తయారు చేసుకోవాలి. వడ్లు నానబెట్టాలి. నానబెట్టి దాని మొక్క వచ్చినాక తయారు చేయాలి. కొంచెం మొలకలు వచ్చినాక తయారు చేసుకోవాలి. అంటే ఏం చేయాలి దంచాలి. దానికి మళ్ళా మంచి శుభ్రం కడుక్కొని మొక్కలు పోయేటట్టు మొత్తం వాటర్లు కడగాలి. కడగాలి. మురికిపోయేలాగా మొలకలు కూడా పోవాలన్నట్టు. మొలక కూడా రాలిపోయాలి. ఎందుకంటే అది రాలేదు, మొలకలు ఉంచుకోవాలి, ఉంచాలి. మొలక రాలకుండా కడగాలి. కడిగిన తర్వాత మరి దానికి మనం రోల్లో దంచాలి. దంచి నీళ్ళతో దంచి మళ్ళా ఆరబెట్టాలి. ఎండబెట్టి మళ్ళా ఎండబెట్టిన తర్వాత మళ్ళీ దంచాలి. ఎండిన తర్వాత మళ్ళీ దంచాలి. దంచిన తర్వాత చాలిన చూడు దానితోని మరి జాలితోని జల్లించాలి. దాన్ని ఏం చేసుకుంటారు చెప్తా మేడం. ఇంకా జల్లిన తర్వాత మనం బియ్యం తీసుకపోయి మిల్క్ ఆడబెట్టాలి. పిండి పెట్టి దానికి తెచ్చి వండాలి. ఆ పౌడర్ ఉంది మేడం. ఆ పౌడర్ ని మనం ఇప్పుడు ఇది మన ఇదేంటిది లై ఎట్లా తయారు చేస్తామో లై కానీ లేకపోతే మనం ఈ పౌడర్ ని మనము ఉడుకు నీళ్ళల్లో వేడి నీళ్ళలో వండాలి. దాన్ని వండాలి. వండితే మళ్ళీ ముద్ద లెక్క తయారవుతుంది. నెక్స్ట్ ముద్ద లెక్క తయారైన తర్వాత దానికి మన తోటతోని మనం పోయాలి. ఆరిన తర్వాత కుండలు వేయాలి. చాట మీద ఆరబెట్టాలి. చాటలో ఆరబెట్టి కుండలు వేయాలి. ఆ మొక్క పిండి దానిలో వేయాలి, కలపాలి, వేయాలి. ఆ కుండలు ఏముంటాయి? ఖాళీ కుండనేనా? ఖాళీ కుండ. ఖాళీ కుండలో వేసి పెట్టాలి. ఆ పిండి పెట్టి మరి నీళ్ళు పోయాలి. నీళ్ళు ఎన్ని పోయాలి? నీళ్ళు నిండా పోయాలి. నిండా పోసి దాంట్లో ఆ పిండి వేయాలి. దాంట్లో పిండి వేసి ఏం చేస్తారు? అది వారం రోజులు 10 రోజులు అది వారం 10 రోజులు ఎండలు వస్తారు. 3-4 రోజులు. సరే 3 రోజులు 3 లేదా 4 రోజులు అది ఏమైతుంది ఇప్పుడు ఈస్ట్ కణాలు ఉంటాయి కదా మేడం, అది ఫెర్మెంటేషన్ అవుతుంది. ఏర్పడి ఒక ఆల్కహాల్ లెక్క తయారవుతాయి మేడం. అవునా? పానీయం ఫెర్మెంటేషన్ అవుతుంది. ఫెర్మెంటేషన్ అయ్యి ఆల్కహాల్ అవుతుంది. తెల్లగా మన రాగి జావ లెక్క ఉంటుంది. ఇక దాన్ని వీళ్ళు తాగుతారు. అది ఏంటంటే ఫంక్షన్లకు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు తాగుతారు. అది ఏంటంటే మన ఆల్కహాల్ కంటే ఎక్కువ ఇది ఇస్తుంది దానికి రిమ్మ. ప్రోగ్రామ్స్ లో తాగుతారు, పండుగలకు ఫంక్షన్స్. అది కొంత లిమిట్ వరకు తాగితే కొంచెం బాగుంటుంది మేడం. అది ఎక్కువ తాగితే ఆటోమేటిక్గా సోయి అనేది తప్పిపోతాం మేడం. కాళ్ళు చేతి నరికినా కూడా మనకు సోయి ఉండదు. అంత సోయి ఉండదు, అంత మత్తు వస్తుంది. అది అది వీళ్ళు న్యాచురల్ గా తయారు చేసుకునే ఆల్కహాల్. బయట ఏం తాగరు, ఇదే తాగుతారా మీరు? ఏది మీ ఇప్పసారా? ఇప్పకాయలు ఉన్నాయా ఇంట్లో? ఒక 2-3 పువ్వులు. ఇప్ప పూలు వేస్తారు, ఇప్పకాయలు, ఇప్ప నూనె, ఇప్ప తేనె ఉన్నదా? తేనె ఉన్నదా? ఇప్పకాయలు లేదు, ఇప్ప బెరడు కూడా లేదా? ఇప్ప బెరడు పోతా అంటే చెట్టు గింత ముక్క తీసుకుంటే అయిపోతుంది కదా. ఇప్ప బెరడు ఇప్పకాయ ఎవరి దగ్గర లేదు, ఒక్కడు కూడా. ఎంత పెద్ద ఎక్కువ ఉంచితే నూనె రావు, వేస్ట్. ఇక ఎందుకు అంటే అది దాంట్లో ఉన్న తగ్గిపోతాయి.
ఆయిల్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది, తొందరగా పట్టిస్తారు అన్నట్టు పచ్చి ఉన్నప్పుడు. నీరుడే ఈ పిక్కలు నెక్స్ట్ టైం నేను ఇస్తాం మేడం అవి ఇప్పుడు మనకు ఏప్రిల్ తర్వాత దొరుకుతాయి అవి కాయలు. ఓకే, ఇంకా ఇంతేనా ఇక? అమ్మ నులక కూడా వీళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఇది మన ఒక వాటర్లో ఉంటుంది మేడం ఈ చెట్టు, ఇది అది తుంగ చెట్టు. తుంగ చెట్టు నార తీసి నార తీసి దీన్ని ఏం మంచాలు అంటారు మీరు? నులక తయారు చేస్తారు. ఎన్ని రోజులు నానబెడతారు? ప్రాసెస్ అడగాలి అది కొన్ని రోజులైతే కేసే బనాయ్ బతావ్ ఏంటి సార్ ఇవి? అరే అన్న ఇట్లా తీస్తాను రా ఫేస్ లో కనిపెట్టుది అట్లా ఇటు ఎదురుగా ఇట్లా ఇట్లా ఇటు సైడ్ ఓకే ఇట్లా మెల్లి పెడతాడు అంతే. అట్లా మెల్లి పెట్టుకుంటూ దాన్ని చుట్టేస్తాను. చుట్టేస్తా. ఇది మళ్ళీ అమ్ముతారా మీరు బయట? నాకే మీకే చూసినారా? అడవిలో ఏది దొరికినా అదే వాళ్ళు ఉపయోగించుకొని జీవితం గడుపుతున్నారు. అంటే అడిపోయినాకనే ఆ నార తీస్తారు. ఆ గంపకాలు ఏంటిది? వెదురు బొంగులు, చాటలు గంపలు వీళ్ళు అల్లుకుంటారు. కొడవలు కూడా తయారా? స్నానం పెడతారు వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళే గౌన్లో లెక్క తాడి చెట్టు ఎక్కుతారు. మీరే తాడి చెట్టు కూడా ఎక్కుతారు. కళ్ళు తీస్తారు. మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు సపరేట్గా. మీరే ఇల్లు కట్టుకుంటారు. వాసాలు ఇట్లా కొట్టుకొని వాళ్ళే చెప్పుకుంటారు వడ్ల లెక్క. అన్ని పనులు మీరే చేసుకుంటారు. ఇక అదర్స్ ఎవరు వచ్చి కూడా చేయరు. ముక్క పెడతారు గోడల, అది వీళ్ళు అక్కడ అన్ని దొరుకుతాయి అట్లాంటివి. కొంచెం బెరడు తీసుకుందాం. పాల మగురంది దాందేనా సార్? కదా పాల మగురం అది అదేనా? ఇప్పుడు దాంతో అయినా అది అదంతా ఇప్పుడు అది మళ్ళీ ఇంకోటి తెలుసా మేడం, ఒక ఇంటి ఒక ఇంటి ఆమె ఉంటుంది కదా ఆమె వీళ్ళ ఇంట్లో ఒక దేవుడు రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో మాత్రం కాలు పెట్టద్దు ఎవ్వరు. ఓన్లీ వాళ్ళ ఇంటి ఆమె మాత్రం పెట్టాలి. వేరే ఇంటి ఆమె వచ్చి ఆ దేవుడి రూమ్ లో పోవద్దు. ఎట్టి పరిస్థితి కూడా ఒకవేళ వెళ్తే మాత్రం ఫైన్ లేకపోతే ఏమైనా ఖర్చు పెట్టాల్సిందే దండగా. సపరేట్ వాళ్ళకు దేవుడి రూమ్ ఉంటుంది. ఇంకా ఇది ఉన్నవాడు దాంట్లో పోరు కంటే కొన్ని కట్టుబాట్లు. మళ్ళీ ఇట్లా బయట ఉన్నాయని తెలిస్తే ఇప్పుడు మనం రాసుకోవడం భయం ఉంటుంది. మళ్ళీ చెప్పండి. ఇది మన దీంట్లో గింజలు ఉంటాయి. ఈ గింజల్ని పాము కరిచినప్పుడు తేలు కరిచినప్పుడు ఈ పౌడర్ లెక్క చేసి దాన్ని కడతారు మేడం. అది అవునా సార్? ఇప్పుడు ఇది లేదు, అయిపోయింది. దీంట్లో ఉన్నాయి. మరి వాళ్ళకి వద్దా సార్? గింజలు ఎక్కడ ఉన్నాయి సార్? అంత పొట్టే ఉన్నది. ఇందులో ఉన్న చిన్నది తీస్తారేమో. ఇగో అరే వాళ్ళు ఏమన్నా ఇగో గివి సార్. ఇగో ఎంత లేతగా, అంటే ఇట్లా లైట్ వెయిట్ ఉండడం వల్ల ఇవి ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోయి అక్కడ మళ్ళీ కొత్త ముక్కలు అవుతాయి అనమాట. గాలి వలన ప్రత్యుత్పత్తి. 2-3 దినానా ఏం చెట్టు అంటారు సార్ దీన్ని? బాగుండు. ఇగో ఇంట్లో వేయండి విత్తనాలు, ఇంట్లో వేసుకోండి. ఇంకెక్కడ ఇక్కడ చీర మీద పడింది. ఇక్కడ మట్టి కొంచెం ఏది పట్టుకి కానీ ఏం లేదు, ఏం కలప. ఓన్లీ కాయలు దాంట్లో కొంచెం ఈ మిరపకాయలు వేసిండ 2-3 ఎండుమిర్చి. దార పడ్డప్పుడు ఒక ఆకు పెడతారు వాళ్ళు, దోనె లెక్క డైరెక్ట్ బాటిల్లో పెడతారు మన కాడ. వీళ్ళు ఎత్తడానికి ఈ ఆకు మీద పడ్డట్టు పెడతారు. ఆ ఆకులో ఏదైనా వీళ్ళు కెమికల్ అవి ఉంటాయి కదా, వేస్టేజ్ ఏమైనా ఉంటే దాంట్లో ఆకు మీద ఆగిపోతాయి, ఫిల్టర్ అయిపోతాయి. ఆకు మీద ఫిల్టర్ అయిపోతుంది, డైరెక్ట్ బాటిల్ మంచిగా వస్తుంది. డైరెక్ట్ ఇందులో నుంచి డైరెక్ట్ బాటిల్ పట్టకుండా
ఒక ఆకు పెట్టి ఆకు మీద నుంచి మెల్లగా బాటిల్ పోతారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆకులో ఏదైనా ఉంటే వేస్ట్ ఏదంతా మళ్ళీ ఆగిపోతుంది ఇక. నేను ఉండను. వేసవి కాలంలో మంట కాగడానికి చలికాలంలో అందరు కూడా ఇక ఒక దగ్గర కూర్చొని మంట కాగి ఇక ముచ్చలు పెట్టుకున్న తర్వాత నిద్ర వచ్చినప్పుడు పోయి పడుకుంటారు. అంతవరకు ఇది మంట కాగుతూనే ఉంటుంది. మళ్ళీ తీసి ఎక్కడో పారేయకుండా ఎవరింటి మీద ఎగరకుండా తీయడానికి బాగుంటాయి. కొంకేది జంతువుల బక్కి నాన్న వాళ్ళే తీసి పెట్టుకున్నారు. నేను మీకు ఏమి సీరియల్ వచ్చానా? వచ్చా చెప్పు చూసుకుందాము. స్మాల్ ఏ
మాట్లాడదు ఇస్మాల్ ఏ రావద్దు ఏం రావాలి స్మాల్ ఏ ఇస్మాల్ రావద్దు ఉంటారు అది అనడం వల్ల వస్తుంది ఆటోమేటిక్ స్మాల్ ఏ అవ వచ్చింది స్మాల్ ఏ స్మాల్ ఏ ఇస్మాల్ అనదు స్మాల్ ఏ స్మాల్ ఏ స్మాల్ ఏ ఒక బోర్డు వస్తుంది స్మాల్ ఏ ఇస్మాల్ అనదు స్మాల్ ఏ ఆ బోర్డు వచ్చింది స్మాల్ ఏ స్మాల్ ఏ స్మాల్ ఏ స్మాల్ ఏ ఇస్మాల్ అనదు ఓకేనా రైట్ గుడ్ పట్టుకోండి మార్నింగ్ కూడా హోంవర్క్ పెట్టేసి